కామనర్స్ కి ఒక బలంగా మారిన అగ్ని పరీక్ష. కామనర్స్ ని చీప్ గా చూస్తున్న సెలబ్రిటీస్ కి చుక్కలు చూపిస్తున్న బిగ్ బాస్. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బిగ్ బాస్ సీజన్ 9. ఇక అగ్ని పరీక్ష ఏం లేదు, సారీ ఇన్ని రోజులు ఎపిసోడ్స్ చేయక చాలా మిస్ అయ్యాను అనమాట, కొంచెం బిజీగా ఉండి. సో ఇప్పుడు నుండి అయినా కరెక్ట్ గా మీటర్ లోకి వెళ్ళిపోదాం, సోది లేకుండా. అసలు నిన్న ఆల్రెడీ మీరు ఎపిసోడ్ చూసే ఉంటారు, మొత్తం హ్యాండ్ ఓపెనింగ్ అయితే అయిపోయింది అనమాట, మన బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో నిన్న వచ్చిన వాళ్ళలో 15 కంటెస్టెంట్స్ లో మన అగ్ని పరీక్ష వాళ్ళని పక్కకు పెట్టేస్తే మిగిలిన వాళ్ళు అసలు ఎందుకు తీసుకున్నారనిపించింది నాకైతే. సో మనం ఫస్ట్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించాలి, వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నాం, వీళ్ళు ఎందులో పర్స్పెక్టివ్, ఎందులో మంచిగా ఉంటారు, ఏంటి అని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటిది ఐడియా లేకుండా అలా తీసేసుకున్నారనిపించింది నాకు. ఇందులో మెయిన్ గా అనిపించింది రీతు, ఇమాన్యువల్ అసలు ఎందుకు తీసుకున్నారని అనిపించింది. ఎప్పుడు వీళ్ళు షోస్ చేస్తూనే ఉంటారనమాట. సో వీళ్ళకి మళ్ళీ వాళ్ళనే తీసుకోవడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. సో వీళ్ళకన్నా ఇంకొంచెం ఛాన్స్ దొరకని వాళ్ళకి ఏమైనా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. వీళ్ళు ఆల్రెడీ షోస్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళకి వచ్చే గుర్తింపు వస్తూనే ఉంది. సో ఇప్పుడు మన లాస్ట్ వాళ్ళని తీసుకున్నారు కదా, షైనీ వాళ్ళని, సో అలాగా వేరే వాళ్ళది కూడా తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. సో చూసి మొహాలు మాకే బోర్ కొట్టింది అనమాట. వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ అయినా కూడా మనం చూడలేము. సో వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు అని అయితే నాకు అనిపించింది. మెయిన్ గా రితు వర్మ అసలు తినేందుకు తీసుకొచ్చారు అనిపించింది నాకైతే. సో మిగిలిన 15 లో అయితే నాకు ఓకే అనిపించింది. నెక్స్ట్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది బరడి గారు అనమాట. సో ఆయన అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అనిపిస్తున్నారు. సో ముందు చూద్దాం మాస్క్ లేకుండా ఎలా మాట్లాడతారు, సో అందరి బండారాలు అయితే బయటపడతాయి అనమాట. సో నిన్నైతే చాలా గ్రాండ్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. సో అందులోనే 2 houses అని చెప్పారు కదా. సో నాకైతే ఏమనుకున్నానంటే, సో ఇంకో బయట అవుట్ హౌస్ ఉంది కదా, సో అందులో వచ్చేసి మన కామనర్స్ కి ఇస్తారు, ఇందులో సెలబ్రిటీస్ ఉంటారు అనుకున్నాను. కానీ అక్కడే మనం అందరం పప్పులో కాలేసాం అనమాట. సో ఒకవేళ మనం అదే అనుకోండి, వాళ్ళు కూడా అదే చేస్తే ఇంత రేటింగ్ అయితే రాదనమాట. బిగ్ బాస్ అయితే ఖచ్చితంగా డౌన్ ఫాల్ అయిపోయేది. ఎందుకంటే కామనర్స్ ని బయట ఉంచి సెలబ్రిటీస్ ని ఇంట్లో ఉంచి వాళ్ళకి కింగ్ క్వీన్ లాగా వీళ్ళేమో వాళ్ళ కింద పనిచేసే వాళ్ళగా ఉంచితే మాత్రం అసలు ఎవ్వరూ నచ్చరనమాట. సో ఎందుకంటే వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, సో ఇప్పుడు మీరు ఓట్ వేయాలన్నా కూడా కామనర్స్ వేస్తారు కానీ ఒక సెలబ్రిటీస్ వచ్చి సెలబ్రిటీస్ ఓట్ వేయరు కదా. సో ఇక్కడ మెయిన్ గా ప్లస్ అయ్యేది మనకి కామనర్స్ కి అనమాట. సో ఈ అగ్ని పరీక్ష ద్వారా వాళ్ళకి చాలా ప్లస్ అయింది. సో వాళ్ళందరికీ సపోర్ట్ వచ్చింది, వాళ్ళందరికీ బిగ్ బాస్ సపోర్ట్ కూడా ఉంది. సో వాళ్ళు కూడా ఆలోచించి కామనర్స్ మీద ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఆలోచించి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ మీద ఎఫెక్ట్ పడుద్ది. ఎందుకంటే మనం అందరం చూసేది కూడా కామనర్స్ కాబట్టి. సో కామనర్స్ పడితే మాత్రం ఎంతుంటుందో రచ్చ చేస్తారనమాట. సో అది ఆలోచించుకొని మన కామనర్స్ కి అయితే మంచిగా కామనర్స్ అనే బిరుదునిచ్చి మంచిగా లోపల పెట్టారనమాట. సో మిగిలిన వాళ్ళందరినీ సెలబ్రిటీస్ అందరినీ బయట పెట్టారు. సో మనకి ఇక మిగిలిన ప్రోమోస్ ఇక జస్ట్ నార్మల్ గా చెప్పేశాను. నిన్న జరిగిన ఎపిసోడ్ మొత్తం కూడా చాలా బాగా జరిగింది. హౌస్ అయితే సూపర్ గా అనిపించింది. సో ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఇవాళ రిలీజ్ చేసిన ప్రోమోస్ అనమాట. సో ఇందులో అయితే ఆల్రెడీ నిన్న మనకి ఒక్కొక్కరికి పనులు అయితే అప్పగించారు కదా. సో మన కామనర్స్ నుండి మన సెలబ్రిటీస్ కి అయితే పనులు ఇప్పించారు. సో మిగిలిన వాళ్ళు రాని వాళ్ళకి కూడా ఇప్పించారనమాట. సో ఇవాళ ఇక్కడ ప్రోమోలో ఏమి ఇచ్చారంటే, సో వాళ్ళే డిసైడ్ చేశారు ఇప్పుడు ఎవరెవరు పని చేయాలి అనేసి. సో నాగార్జున గారు ఒక్కొక్కరికి ఇవ్వాలన్నప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చారనమాట. సో ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళకి ఇచ్చినట్లు, సో అట్లా మిగిలిన వాళ్ళ కామనర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చారు కదా. సో వాళ్ళు ఈ ఓనర్స్ కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళ చేత వాళ్ళు పని చేయించుకునేది అయితే చేయాలన్నమాట. సో మీకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి ఈ పని చేయాలంటే, సో మీరు ఆ పని చేసేది మొత్తం నేను చూసుకోవాలన్నమాట. సో ఆ బాధ్యత అంతా నాది. సో అట్లా ఎవరైతే వాళ్ళకి ఆ పని చేయాలి అని చెప్పారో సో ఆ బాధ్యత అంతా వాళ్ళు తీసుకున్నారనమాట. సో వాళ్ళంతా నీట్గా చేయాలి. సో అందులో ఏమైనా చేంజెస్ కావాలా, లేకపోతే వేరే వాళ్ళు చేంజ్ చేయాలా అనేది ఉందన్నమాట. నాకు ఇందులో మెయిన్గా నచ్చింది, ఫస్ట్ మనం వెళ్ళగానే ఫుడ్ అయితే ఏమి సరుకులు ఇవన్నీ రావు కాబట్టి, సో వాళ్ళైతే బిర్యానీ సంథింగ్ ఏదో పంపించారనమాట. సో ఇప్పుడు అసలు నాకు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినగానే నాకు భలే అనిపించింది. సో ఇదంతా ఓనర్స్ది, మీరంతా సెలబ్రిటీస్ అందరూ బయటకు వెళ్ళిపోవాలని చెప్పారనమాట. నాకైతే భలే అనిపించింది. వాళ్ళ పాపం భలే అనిపించింది అంటే, సారీ నాట్ లైక్ దట్. అండ్ వాళ్ళకి ఇచ్చే ఓనర్షిప్ నాకు అంత బాగా నచ్చింది అనమాట. సో ఎక్కడైనా కూడా సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చారంటే మిగిలిన వాళ్ళు తొక్కేస్తారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళనే మించిపోయేలాగా వీళ్ళైతే చేశారనమాట. నాకైతే ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే ఆల్రెడీ మనందరికీ తెలుసు కాబట్టి, సో వీళ్ళకి ఓటేస్తారు అనుకుంటాం కానీ వాళ్ళకి మెయిన్ ప్లేస్ కాలేదన్నమాట. సో కామనర్స్ కి చాలా ప్లేస్ అయిపోయింది దీనివల్ల. సో నాకు ఫైనల్ లిస్ట్ లో కూడా కామనర్స్ ఎక్కువ ఉంటారు అనిపించింది అనమాట. సో ఇప్పుడు కామనర్స్ ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో ఓట్లు వేసేది కూడా మన సెలబ్రిటీస్ అయితే సెలబ్రిటీస్ వేయరు కదా, ఓ కామనర్స్ సెలబ్రిటీస్ కూడా వేయాలి. సో కామనర్స్ కి అంత వాల్యూ ఉందన్నమాట. సో వీళ్ళకి కూడా అంత వాల్యూ ఇచ్చారు. సో నాకు ఆ పాయింట్ బాగా నచ్చింది. కానీ సెలబ్రిటీస్ ని ఫుడ్ కూడా తినకుండా బయటకు పంపడం అనేది నాకు నచ్చలేదు అనమాట. సో వాళ్ళకైతే నిజంగా చుక్కలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. అసలు ఈ సీజన్కి వచ్చిన వాళ్ళైతే సెలబ్రిటీస్ నిజంగా వాళ్ళకి ఏ పాపం చేశారో అనిపిస్తుంది అనమాట. సో అంత ఘోరంగా అయితే టీచ్ చేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది చీప్ గా చూస్తున్నారు కొంతమంది. సో ఇందులో ఉన్నారు కదా, సో లైక్ దట్ కొంతమంది ఇందులో ఉన్నారు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కామనర్స్ ని ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంటి అన్నదైతే నాకు పాయింట్ నచ్చలేదు అనమాట. సో అట్లా చూడడం నాకు నచ్చలేదు. మెయిన్ గా తనుజ అనమాట. సో తనుజ గురించి మాట్లాడుకోవాలంటే తను పాయింట్ మాట్లాడుతుంది, బట్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు సో వాట్ ఈస్ దిస్, వీళ్ళు మనం చెప్పాలా, వీళ్ళు ఏంటి మనం చెప్పేది అన్నట్టుంది అనమాట తనుజ. సో తను చాలా చేంజ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఇక మన ప్రోమో అని చెప్పాం కదా, సో ఆ ప్రోమోలో వచ్చేసి సో తను చేసుకోవాలి. సో ఇక్కడైతే చాలా గొడవలు అయితే జరిగేటట్టుంది అనమాట. సో హరీష్ గారు అయితే నాకు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే సో ఆయన పాయింట్ మీద నిలబడుతున్నారు. సో ఈ పాయింట్ ఇది చెయ్యండి, ఇది చెయ్యకపోతే
ఒకవేళ దీని మీద ఏదైనా ఇది తప్పైనా కూడా దీని మీద నేను తీసుకుంటాను, ఆ బాధ్యత అంతా నాది. సో వీళ్ళు నన్ను ఇంటి బయటికి పంపించేసినా కూడా నేను పడతాను. సో ఈ పాయింట్ కరెక్ట్, ఈ పాయింట్ మీద ఉండండి అనేసి కరెక్ట్గా మాట్లాడుతున్నారనమాట. సో ముందు మనం ఇంకా చూడాలి, ఇది మాస్క్ లేకుండా మాట్లాడతారా, మాస్క్ ఉండి మాట్లాడుతున్నారా. ఫస్ట్ వచ్చేసి కొంచెం ఇప్పుడే కాబట్టి అందరూ లైన్ అప్ అవ్వాలి కాబట్టి సో ఇలాగైతే జరుగుతుందన్నమాట. సో వీళ్ళకైతే బాగానే గొడవలు వచ్చేటట్టున్నాయి, బాగానే అసలు క్లాషెస్ అయితే బాగా వచ్చేటట్టయితే నాకు క్లియర్గా కనపడుతుంది. కానీ ప్రోమోస్ మాట్లాడుకోవాలంటే చాలా బాగా ఉన్నాయి. సరే ఇవాళ ఏం జరుగుతుంది అనేది నేను చెప్పేసేది అనమాట. సో ఇదే సో టాపిక్ అనేది నడుస్తుంది, దీని మీదే కుకింగ్ ఎవరు చేయాలి, ఇది ఎవరు చేయాలి, క్లీనింగ్ ఎవరు చేయాలి, ఇదంతా కూడా ఉంటుంది అనమాట. సో దీని మీదే మన కామనర్స్ గొడవచ్చు, మన సెలబ్రిటీస్కి గొడవచ్చు, సెలబ్రిటీస్ కామనర్స్కి కూడా గొడవచ్చు అనమాట. సో ఇలాగైతే ఉందన్నమాట. సో అది అయితే వాళ్ళ ఈ ప్రోమోస్ అండ్ నిన్నటి ఎపిసోడ్ గురించి కూడా మొత్తం క్లియర్ డీటెయిల్గా చెప్పేసాను, సోది లేకుండా. సో మరి మీ పాయింట్ ఏంటి, మీరు కామనర్స్కి సపోర్ట్ చేస్తున్నారా, మీరు సెలబ్రిటీస్ సపోర్ట్ చేస్తున్నారా? నా ఒపీనియన్ అయితే సెలబ్రిటీస్ కన్నా కామనర్స్కి నేనైతే సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం కూడా కామనర్స్ కాబట్టి. సో సెలబ్రిటీస్ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వడమే అనుకోమాకండి. సో వాళ్ళకి కూడా ముందు వీళ్ళకి సపోర్ట్ ఉన్నా కూడా సో ఆడగా ముందు ఆటకు సాగగా ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ 15 మెంబర్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు కామనర్స్ వైపు ఉన్నారా, సెలబ్రిటీస్ వైపు ఉన్నారా కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక లెట్స్ బై గైస్, రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా.